ఇప్పుడు నాన్నగారు చనిపోయిన తర్వాత స్నేహ అన్న వాళ్ళు వేరు ఉండేవాళ్ళు, అక్క వాళ్ళు వేరు ఉండేవాళ్ళు. ఇక అమ్మ ఒక్కతే ఒంటరిగా ఉంటుంది కదా, అమ్మ బాధ్యత నేను తీసుకుంటా. ఎందుకంటే తను ఒంటరిగా ఉండడం నాకు నచ్చట్లేదు. ఇప్పుడే కాదు, నేను బ్రతికున్నంతవరకు అమ్మ బాధ్యత నేను ఇలాగే చూసుకుంటా. నాకు భారం అని ఎప్పుడు అనుకోను, ఎందుకంటే నన్ను 9 మాసాలు కన్ని పెంచింది అమ్మ. నాన్నగారు చనిపోయిన వాళ్ళ అమ్మ బాధ్యత తీసుకొచ్చుకొని పల్లెటూరిని వదిలేసి ఇక్కడ సిటీలో తనతో పాటు ఉంచుకోవడము, అమ్మ బాధ్యతను తను చూసుకొని తను ఎంతలా లోపల సంతోషం ఉంది ఒక లోపల, కానీ తను ఎంత బాధపడుతూ అంటుందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి తన బాధ కూడా. అమ్మ సరిగ్గా చూడలేకపోయాను, సారీ అమ్మ, నన్ను క్షమించు. వద్దమ్మా, అమ్మ అమ్మ వద్దు, అమ్మ ఏడవద్దు, ఏడవద్దు అమ్మ. తన నిదర్శనం మా అశ్విన్ అకాడమీకి అర్థమే అయిపోతుంది. తను అంతా చేసినా కూడా తను ఒక పిరమిడ్ మాస్టర్గా ఉంటూ తన యొక్క జీవన శైలిని ముందు కొనసాగిస్తూ తన కుటుంబాన్ని తను చూసుకుంటుంది. అంటే ఇప్పుడు నాన్నగారు జరిగిపోయిన తర్వాత మరి ఇంట్లో ఎవరు ఉండేవాళ్ళు అక్కడ? ఇప్పుడు నాన్నగారు చనిపోయిన తర్వాత స్నేహ అన్న వాళ్ళు వేరు ఉండేవాళ్ళు, అక్క వాళ్ళు వేరు ఉండేవాళ్ళు. ఇక అమ్మ ఒక్కతే ఒంటరిగా ఉంటుంది కదా, అమ్మ బాధ్యత నేను తీసుకుంటా. ఎందుకంటే తను ఒంటరిగా ఉండడం నాకు నచ్చట్లేదు. అంటే తను ఒంటరిగా ఉండడం నాకు నచ్చట్లేదు. నేను కూడా ఒక్కదాన్నే ఉంటున్నాను కదా, నాకు తోడులాగా ఉంటుంది అమ్మ అని. నా నాన్న చనిపోయిన తర్వాత అమ్మ నేను ఇక్కడికి తీసుకురావడం జరిగింది స్నేహ. ఇప్పటికి నేను నాన్న చనిపోయి 14 ఇయర్స్ అవుతుంది. అమ్మగారి బాధ్యత ఇప్పుడు నేనే చూసుకుంటున్నాను. అంటే అన్న తమ్ముళ్ళు ఉన్నా నాకు ఎవరు లేరు, అంటే నాకు అన్న తల్లి రుణం నాకు తీర్చుకునే అవకాశం వచ్చిందని భావించి మా అమ్మ నేను ఇక్కడికి తీసుకొచ్చుకొని అమ్మ రమ్మనగానే వచ్చేసింది నాతో. అంతమంది ఉన్నా అంటే నేను ఒంటరి, అంటే అమ్మకి నేను అంటే చాలా ఇష్టం స్నేహ. ఇప్పుడు అందరికీ పిల్లలు ఉన్నారు, అందరు వాళ్ళ కుటుంబం ఉంది, నేను ఒక్కనే ఉంటున్నాను. అమ్మకు తెలిసి తను కూడా అమ్మ రా నాతో రా, నీకు ఎవరు నాన్న చనిపోయారు కదా, ఇప్పుడు ఇంట్లో ఒక్కదాన్ని ఎలా ఉంటావు, నాతో రా అమ్మ అనగానే అమ్మ నాతో పాటు వచ్చేసింది స్నేహ. నిజంగా ఎవరు పల్లెటూరు నుండి రావడం ఎవరు ఇష్టపడరు, కానీ అమ్మ నా కోసం అంటే ఊరు వాళ్ళను, నాకు మా అన్నలను వాళ్ళందరినీ వదిలేసి నా దగ్గరికి వచ్చింది స్నేహ. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడే కాదు, నేను బ్రతికున్నంతవరకు అమ్మ బాధ్యత నేను ఇలాగే చూసుకుంటా. నాకు భారం అని ఎప్పుడు అనుకోను, ఎందుకంటే నన్ను 9 మాసాలు కన్ని పెంచింది అమ్మ. నిజంగా నేను అదే అమ్మ రుణం తీర్చుకునే అవకాశం నాకు దక్కిందని నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను స్నేహ. నిజంగా చాలామంది మమ్మల్ని చూడగానే మేము వెళ్ళి అడకచ్చుకుంటాము, తింటాము, ఏదేదో అనుకొని అపోహలు మీలో చాలామందికి ఉన్నాయి. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య గల కారణం ఏంటి అంటే, మీలో చాలా రకాల అపోహలు మాపై ఉన్నాయి, కానీ మేమంతా కూడా మా కుటుంబాల బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఈ విషయం మీ అందరికీ తెలియచేయాలి కాబట్టి ఈరోజు నేను బ్లాగ్ చేస్తాను. ఇందాక అశ్వినక్క మాటలు విన్నారు కదా, తన అన్నల గురించి, తన అక్క వాళ్ళ గురించి, తన సహాయం తీసుకొని కూడా తను ఇప్పుడు తన ఫ్యామిలీ ఫంక్షన్స్కి అన్నిటికీ వెళ్తుంది వస్తుంది. తను వాళ్ళ అమ్మ బాధ్యత తను పూర్తిగా అంటే తను నాన్నగారు చనిపోయిన వాళ్ళ అమ్మ బాధ్యత తీసుకొచ్చుకొని పల్లెటూరిని వదిలేసి ఇక్కడ సిటీలో తనతో పాటు ఉంచుకోవడము, అమ్మ బాధ్యతను తను చూసుకొని తను ఎంతలా లోపల సంతోషం ఉంది ఒక లోపల, కానీ తను ఎంత బాధపడుతూ అంటుందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి తన బాధ కూడా. అక్క బాధపడొద్దు, వద్దు. ఈ మధ్యలో ఏం జరిగిందంటే స్నేహ,
ఫస్ట్ ఏడవకొద్దు అక్క. నువ్వు సాధించావు. మన తల్లిదండ్రుల ప్రేమ పొందామంటే మనం సక్సెస్ఫుల్ అయినట్టే మనం ఆల్రెడీ. ఎందుకంటే నువ్వు అంత కష్టపడి ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చావు అనేది ఇప్పుడు అర్థమైపోయింది మాకు ఇక్కడ. వద్దు, నువ్వు బాధపడొద్దు. ఇన్ని రోజులు బాగానే చూసుకున్నాను అమ్మను, కానీ కొన్ని పర్సనల్ ప్రాబ్లం వల్ల అమ్మ సరిగ్గా చూడలేకపోయాను. సారీ అమ్మ, నన్ను క్షమించు. వద్దమ్మా, అమ్మ అమ్మ వద్దు, అమ్మ ఏడవద్దు అమ్మ. చూశారు కదా, అంటే తన తల్లిని దూరమై కొన్ని రోజులు ఎన్ని బాధలు అనుభవించిందో. అంటే తన దూరం పెట్టిన తన తల్లిదండ్రుల ప్రేమకు తను ఎంత పరితపించిందో తన కన్నీటి చుక్కను చూస్తే మాకు అర్థమైపోయింది. తనే కాదు, మా ట్రాన్స్మీడియాలో అందరం కూడా, మా హెచ్ఆర్లో మేమంతా కూడా మా కుటుంబాల ప్రేమ పొందాలనే మేము కోరుకుంటాం, వాళ్ళతో ఉండాలనే మేము కోరుకుంటాం. వాళ్ళు కనుక మా పక్కన ఉంటే మేము సాధించడం చాలా సాధిస్తాం. ఎందుకంటే వాళ్ళ ప్రేమ నోచుకోలేక మేము ఎన్ని బాధలు అనుభవిస్తామో, ఎన్ని రకాలుగా నరకం అనుభవిస్తామో మా అందరికీ తెలుసు. కానీ తను కొన్ని రకాల సందర్భాలలో తను వాళ్ళ ప్రేమ నోచుకోలేకపోయాను, మేము సపోర్ట్ చేయలేకపోయాను, మీరు అప్పుడు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో నన్ను అర్థం చేసుకొని నన్ను అది చేశారమ్మా అని చెప్పేసి అన్నారు కదా. నిజంగా అక్క హ్యాట్సప్ చెప్పాలి, నువ్వు అమ్మని అర్థం చేసుకొని నీతో పాటు ఇప్పుడు ఇలాగే జీవనం కొనసాగిస్తున్నావు. నిజంగా నువ్వు ప్రస్తుతం నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? స్నేహ, నేను ఇప్పుడు ఒక పిరమిడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. ఎందుకంటే నేను ఈ మెడిటేషన్ ఎందుకు ఎంచుకున్నానంటే, కుటుంబం నుండి వెలివేయబడ్డాము, సమాజం నుండి వెలివేయబడ్డాము, అంటే చాలా బాధలతో బాధపడుతున్నాం. కాబట్టి మనకు మానసిక ప్రశాంతత అవసరమన్న ఉద్దేశంతో నేను మెడిటేషన్ స్టార్ట్ చేశాను. నేను మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా నిజంగా అన్ని బాధలు మరిచి ప్రశాంతంగా ఉన్నాను. నేనే కాదు, నా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మొత్తం కూడా నాలాగా ప్రశాంతంగా బ్రతకాలన్న ఉద్దేశంతో నేను మన కిషన్ రెడ్డి సార్ పిరమిడ్ మాస్టర్ని ఆశ్రయించి ట్రాన్స్జెండర్ సెంటర్కి పోతే ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో, సార్ మాకు ఇల్లు ఉంది, మా ఇంటి పైన పిరమిడ్ కట్టియండి నేను అడగడం జరిగింది. సార్ వాళ్ళు స్పందించి మన ఇంటి పైన అర్ధనారీశ్వర పిరమిడ్ కట్టియడం జరిగింది. అది కిషన్ రెడ్డి సార్, రామచంద్ర సార్ సహకారంతో జరిగింది. ఎందుకంటే ఇన్ని బాధలు పడుతున్నాం చూసావుగా స్నేహ. అలాంటి బాధల నుండి మనం బయటపడాలంటే మనకు మెడిటేషన్ చాలా అవసరం అనిపించింది. అందుకోసం నేనే ఒక అడుగు ముందేసి చేయాలని నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను చేస్తున్నాను, నాతో పాటు 2-3 ట్రాన్స్ మహిళలు కూడా చేస్తున్నారు. ఇది నాకు చాలా అవసరం అనిపించింది, అందుకే నేను దీన్ని ఎంచుకున్నాను స్నేహ. దాంతోపాటు ఇంకేం పని చేస్తావు? అది ఒక మా పిరమిడ్ మాస్టర్గా చేస్తున్నాను. ప్రస్తుతం మన జీవనం కొనసాగించాలి. ఇప్పుడు జీవనోపాధి కోసం బ్రతకడానికి మనకు జీవనోపాధి కావాలి కదా స్నేహ. దానికోసం ఇప్పుడు పెళ్ళిళ్ళకి కానీ, గృహప్రవేశాలకు కానీ, షాప్ ఓపెనింగ్లకు కానీ వెళ్తున్నాను. వచ్చిన దాంతో సర్దుకొని బ్రతుకుతున్నాను. సర్దుకొని ఇటు కుటుంబాన్ని, ఇటు మన కమ్యూనిటీని, ఇటు తల్లిగారి బాధ్యత చూసుకుంటున్నావు. నిజంగా నీకు హ్యాట్సాప్ అక్క. నువ్వు చెప్పిన మాటలు చాలా చాలా హ్యాపీగా అనిపించినాయి నాకు. మా అమ్మ కూడా గుర్తుకొచ్చేసింది. అంటే కుటుంబానికి దూరమై ఎన్ని బాధలు అనుభవిస్తాయని మా అందరికీ తెలుసది. కానీ మా అశ్వినక్క అన్ని సంవత్సరాలు దూరంగా ఉన్న దొంగచాటుగా ప్రేమను, తల్లిదండ్రుల ప్రేమ పొందిన అన్ని బాధలు పడి చివరికి తన తల్లిని తనతో పాటే తను చూసుకుంటుంది. తన ఇజ్రా యొక్క కుటుంబం బాధ్యత కూడా తనే బాధ్యతగా వహిస్తుంది. నిజంగా హ్యాట్సాప్ అక్క. నిజంగా నీలాగే అందరం కూడా బాటలు నడుస్తానికి మీరు పెద్దవాళ్ళు, మీ మాట మేమందరం కొంచెం గౌరవిస్తూ ఉంటాం. కానీ ట్రాన్స్ మహిళల యొక్క పేరెంట్స్ చాలామంది కూడా మమ్మల్ని యాక్సెప్టెన్స్ చెయ్యరు. ఎందుకంటే మేము ఎప్పుడైతే ఇలా మారిపోతామో, నువ్వు మాకొద్దు, నువ్వు చచ్చిపోయినా రావద్దు అనే కొన్ని సందర్భాలు మనం చూసాం కదా. అంటే చనిపోతే చివరి చూపు కూడా రావద్దు అనే పేరెంట్స్ కూడా మనం చూసామండి. వస్తే చంపేసామనే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ఎందుకంటే వారి యొక్క కుటుంబాల బాధ్యతకి, కుటుంబాలకు భయపడి అలా చేసి మమ్మల్ని అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు.
కానీ ఇప్పుడు నువ్వు కుటుంబం బాధ్యత తీసుకొని నా కుటుంబం బాధ్యత నాది అని తీసుకొని ఇవన్నీ చేస్తున్నావు అక్క, నిజంగా నీకు హ్యాట్సప్. అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ ఫ్యామిలీస్ అందరూ కూడా చూసే వాళ్ళంతా కూడా మమ్మల్ని అర్థం చేసుకొని కనుక ఉంటే మీ యొక్క సపోర్ట్, మీ యొక్క ప్రేమ కనుక మేము పొంది మమ్మల్ని అభిమానించి మమ్మల్ని స్వీకరిస్తే మేము ఇంకా ఉన్నత స్థాయికి ఎదుగుతామని చెప్పేసి చెప్తున్నా. నిదర్శనం మా అశ్విన్ అక్క ఇక్కడ మీకు అర్థమే అయిపోతుంది. తనంతా చేసినా కూడా తన ఒక పిరమిడ్ మాస్టర్గా ఉంటూ తన యొక్క జీవన శైలిని ముందు కొనసాగిస్తూ తన కుటుంబాన్ని తను చూసుకుంటుంది. అమ్మ, ఒక్కసారి నీకు ఎలా అనిపించింది? అంటే తను చూసుకునే బాధ్యత కానీ అవంతా కూడా చూసుకున్న బాధ్యత వచ్చినప్పుడు మా కొడుకు మంచిగా ఉండాలి. వాళ్ళు ఒప్పడ్డా కానీ నా కొడుకు నా ఇంటికి అతను నీది ఏమన్నా పెడతాన్నారు రా కొడుక, నా బరాబర్ అతడు మంది లేదా రా అని అన్న. ఇప్పుడు సంతోషంగా ఉన్నావు? ఇప్పుడు బాగా సంతోషంగా మంచిగా బతుకుతే అయిపోయాయి బాధ్యత. చాలా చూసారు కదా, ఇంతకంటే మంచి అవార్డు ఇంకేం కావాలి? తల్లి మెచ్చిన గౌరవం కంటే మించిన అవార్డు మాకు ఇది ఉండదు. నిజంగా అమ్మ, నీకు పాదాభివందనాలు తెలియచేయాలి మేమందరం కూడా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మాకు మన యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ కూడా చెప్పారు మన యొక్క ఫ్యామిలీస్ పడే బాధలు ఏంటి, మనం దూరమే ఎన్ని బాధలు అనుభవిస్తున్నాము, యాక్సెప్ట్ చేసి మన కుటుంబాన్ని మనం ఏ విధంగా చూసుకుంటున్న విషయం తెలియజేసావు. నువ్వు చివరిగా ఏమైనా చెప్పాలనుకుంటే మన యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ కూడా నీ యొక్క మంచి విలువైన మాటలు చెప్పాలని కోరుకుంటున్నాను. స్నేహ, నేను ముందుగా మన గురువుల ఐలమ్మ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను రోజు ఈ స్థాయిలో బ్రతుకుతున్నాను. నా కుటుంబం నా దగ్గరికి రావడానికి, నా కుటుంబం నేను దగ్గరికి పోవడానికి కూడా నాకు గురువుగారి కారణం. నేను తనకు సత్యంత వరకు నేను ఏమి ఇచ్చినా తన రుణం తీర్చుకోలేను స్నేహ. అలాగే మన ఇట్స్ మీ స్నేహ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ దయచేసి నేను దండం పెట్టి చెప్తున్నాను. ఎందుకంటే మేము అమ్మా నాన్నలకు దూరం అయ్యి ఎలా బ్రతుకుతున్నాం అది మాకు మాత్రమే తెలుసు. దయచేసి ఎవరైనా తల్లిదండ్రులను అనాథలుగా వదిలేయకండి, అనాథాశ్రమంలో చేర్చకండి. అమ్మ నాన్నలు ప్రేమగా చూసుకోండి. ట్రాన్స్జెండర్స్ అయిన మేమే మా అమ్మను దగ్గర పెట్టుకొని చూస్తున్నాము. ఇదే నిదర్శనం. అందరూ కూడా ఇది చూసి మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ స్నేహ. చాలా మంచి వాల్యుబుల్ పాయింట్ చెప్పారు. అవును, నిజంగా కుటుంబాలని తల్లిదండ్రులను తీసుకెళ్ళి అనాథాశ్రమం వదిలేసి సొసైటీలో మనం ఉన్నాము, కానీ మనం ఎలా చూసుకుంటున్నా వాళ్ళు చూసి వాళ్ళకి అర్థమైపోయింది. చాలా మంచి మెసేజ్ ఇచ్చావక్క. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీ విలువైన సమయాన్ని కేటాయించి మన యూట్యూబ్ వేస్కి మంచి నీ యొక్క స్టోరీ చెప్పే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ.